పూరా లోకల్. అరబిక్ కంట్రీలో ఎక్కడో శివలింగం ఉందంటారు, నిజమేనా? కాబతుల్లాలో శివలింగం ఉంది అని అంటారు. అది ఏ దేశం? మక్కా. మక్కాలో శివలింగం ఉన్నది నిజమేనా? శివలింగం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అవును. ముందుగా మనకు శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అది మనకు అర్థం కావాలి. శివలింగం లో ఉన్న ఒక సందేశం ఏదైతే మనకు మన పూర్వీకులు ఇచ్చారో ఆ సందేశం మనకు తెలవాలి. ఇది ఎంతమంది హైందవ సోదరులకు తెలుసు అది మీకు మీరే జవాబు ఇచ్చుకోవాలి. నేను మీకు ప్రశ్నించాను, అంత పెద్దవాడిని కూడా కాను. ముందుగా నాకు తెలిసిన సత్యము దాంట్లో ఉన్న సందేశం ఏమిటి అంటే, శివలింగంపై మనము ఏం చేస్తాము? పాలాభిషేకం చేస్తాము. పాలాభిషేకం చేసినప్పుడు శివలింగంపై ఆ పాలు నిలబడతాయా, కిందికి పారిపోతాయా? జారిపోతాయి కదా, కిందికి జారిపోతాయి. అయితే దాంట్లో ఒక గుప్త సందేశం, చాలా గొప్ప రహస్యం ఏమిటి అంటే, మనము ఆ శివలింగానికి పాలాభిషేకం చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి వస్తువు కూడా తిరిగి వెళ్లాల్సిందే. ఎలాగైతే 2 సంవత్సరాలప్పుడు నాకు మెల్లమెల్లగా మాట్లాడడం వచ్చింది, అదే 80 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే మాట పడిపోతుంది. 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మెల్లమెల్లగా నేను నడవడం నేర్చుకున్నాను, ప్రారంభించాను, నడవడం వస్తుంది. అదే 85-90 సంవత్సరాలు వచ్చేస్తే కాళ్ళు పడిపోతాయి, నడవలేరు మీరు. అలాగే 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని నేను గుర్తుపడుతున్నాను. ఫైనల్ ఇది ఫలానా మా డాడీ, మా అమ్మ అని మనం గుర్తుపడుతున్నాము, ఇరుగు పొరుగు వాళ్ళకు గుర్తుపడుతున్నాము. అలాగే మనం 90 సంవత్సరాలు ముందుకి వెళ్ళిపోతే అంతా మర్చిపోతాము. అంటే ఈ మనకు జీవితం వచ్చింది అంటే తర్వాత మనం వెళ్ళిపోవాల్సి ఉంది. అలాగే ఈ ప్రపంచంలో మనకు దక్కింది ప్రతిదీ తిరిగి వెళ్ళిపోతుంది అనేది మనము ఆ శివలింగంలో పాలాభిషేకం చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. అయితే మక్కా నగరంలో ఉన్నది ఏమిటి అంటే, దానికి ముస్లింలు హజరే అస్వద్ అని అంటారు. బ్లాక్ స్టోన్, హజరే అస్వద్. అక్కడ స్వర్గం నుండి దైవదూతలు తెచ్చి అక్కడ పెట్టేశారు. అక్కడ పెట్టడం వల్ల అది తెల్లగా ఉండే, దాని చరిత్ర చూపిస్తారు. తెల్లగా ఉండే కానీ పాపాలను తీసుకొని స్వీకరించి అది నల్లగా మారింది అని చెప్తారు చెప్పేటోళ్ళు. శివలింగం ఆకారం లాగే ఉంది కాబట్టి దాన్ని కూడా శివలింగం అని చెప్తున్నారు. చెప్పుకోవచ్చు, దాంతో అభ్యంతరం ఏముంది? అది దేవుడే, ఇది ఎక్కడున్నా దేవుడే. అంతే, ఎవరికైనా దేవుడు ఒక్కడే. పేర్లు భాషలు మాత్రమే మారుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను పానీ తాగుతాను, పానీ ఇవ్వండి అని నేను చెప్తున్నాను. మీరు తెచ్చి నాకు నీళ్ళు ఇచ్చారు, నేను నీళ్ళు తాగాను, పానీ మాత్రమే తాగుతాను, నాకు పానీ మాత్రమే ఇవ్వండి అని చెప్తున్నాను అనుకోండి. మీరు ఇచ్చింది కూడా ఆ పానీయే కదా, భాష మాత్రం మార్చి మీరు నీళ్ళు తీసుకోండి అంటున్నారు. ఆ నీళ్ళు నేను తాగాను, పానీ మాత్రమే తాగుతాను అంటే నాకంటే మూర్ఖుడు ఉండడు. అలాగే దేవుని కూడా వేరు నామాలు ఉన్నాయి. ఆ నామాలను బట్టి మనము సర్వేశ్వరుడు అంటే మా హిందువుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు, గాడ్ అంటే క్రైస్తవుల దేవుడు అని వేర్పాటు వాదాలు సృష్టించుకుంటే మనకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు.